నెల్లూరు జిల్లా రాపూరు ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను స్వయంగా ఎమ్మెల్యేకు వినతి పత్రాల రూపంలో సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి అర్జీని స్వయంగా స్వీకరించి అక్కడే ఉన్న మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించగా మిగిలిన వాటిని సంబంధిత శాఖల ద్వారా వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ఏ ఒక్క వినతి పత్రం కూడా పెండింగ్ లో ఉండకూడదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు తక్షణ సేవలు అందించాలని సూచించారు. ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్, ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బారు నిర్వహించి వీటిలో ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఇవన్నీ చెప్పడం, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా పనిచేయాలనే కాన్సెప్ట్తో ఇవన్నీ పెట్టి ప్రజల సమస్యలు తీర్చే విధంగా గత ప్రభుత్వంలో ఒకరి భూమి ఒకరికి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం, ఆక్రమించడం అవన్నీ కూడా చేశారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మనం రీసర్వే పెట్టి అవన్నీ కరెక్ట్ చేసి వాళ్ళందరూ కూడా పాస్బుక్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఏదైనా తప్పిదాలు ఉంటే కూడా ఎవరైతే చెప్తారో అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ఈరోజు పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అధికారులు కూడా పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే తప్పిదాలు ఉండకూడదు. ఎవరైతే పొలం మీద ఉన్నారో, ఎవరికైతే భూమి హక్కు ఉందో వాళ్ళకే పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కొన్ని బెనిఫిట్స్ కొంతమందికి రావడం లేదు. దానికి కూడా కారణాలు ఏంటంటే వాళ్ళు పాస్బుక్లు తీసుకోకుండా కొన్ని అటవీ పొలంబోకులు చేసుకుంటా ఉన్నారు. అటవీ భూములకు అనుమతులు రెవెన్యూ వాళ్ళు ఇవ్వలేదు. ఇంకోటి కూడా గమనించాల్సింది, ఇదే మన రాపూర్ మండలంలో అటవీ భూములు 12,000 ఎకరాలు ఉన్నాయి. అయితే ఖాళీగా కూడా ఉన్నాయి. కొంతమంది చేసుకుంటా ఉన్నారు, కొంత బీడు భూములు ఉన్నాయి. దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కి దానికి సంబంధం లేదు. ఎందుకంటే అది అటవీ భూములు కాబట్టి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఎదురులో పెట్టి చేయాలనే కాన్సెప్ట్తో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. మన రైతులు ఏదైనా పెట్టా కానీ వాళ్ళు అబ్జెక్షన్ చేసి తీసేస్తారు, అన్ని విధాలు నష్టపోతారు. అదే అసైన్మెంట్ అనుకో ఉంటే మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పేదవాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత నిజమైనటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తుంది ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. కానీ ఫారెస్ట్ పొలాలకి రెవెన్యూకి సంబంధం లేదు, ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి దాని జోలికి మనం వెళ్ళేదానికి కూడా లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు అనుకోవచ్చు ఖాళీగా ఉంది కదా మాకు ఇవ్వచ్చు కదా అనేది. ఫారెస్ట్ ల్యాండ్లకి మన ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు లేవు కాబట్టి అవి ఇచ్చేదానికి కుదరదని చెప్పని కూడా క్లారిటీగా తెలియజేస్తా ఉన్నాం. ఇది అందరూ కూడా గమనించగలరని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రతి సోమవారం గ్రీవెన్స్, ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బార్ ఎక్కడో దగ్గర ఏదో మండలంలో చేస్తూనే ఉంటాం. ప్రజల సమస్యల్ని పరిష్కారం చేస్తాం. అందులో ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి. అందులో వచ్చి చెప్పుకుంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉంటాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.